ఓం నమస్తే అండి. ఈరోజు స్లీప్ పెరాలసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే ఒకసారి నేను 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నిద్రలో ఉన్నానండి. మెలకు వచ్చింది నిద్రలో సగం రాత్రప్పుడు. అలాగా టైం ఎంత కూడా నాకు తెలియదు. అప్పుడు నా అనుభవం ఎలా ఉందంటే, ఎవరు నన్ను ఊబిలోకి నెట్టేస్తున్నారు. నేను పడిపోలేదు, బలవంతంగా ఎవరో నెట్టుతున్నారు ఊబిలోకి. నేను బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే ఆ ప్రయత్నం నాది ఎలాంటిది అంటే, నోట్లో నుంచి మాట బయటకు తీసుకురావడానికి. ఒక్క అక్షరం, ఒక చిన్న పదం ఏదైనా సరే మనం పలికినప్పుడు మొత్తం టోటల్ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి, నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి ఇక మనకి ప్రమాదం పోతుంది. ఒక ఊపిరాడని స్థితి కదా. ఊపిలోకి వెళ్ళినప్పుడు శ్వాస ఎలా ఆడుతుందంటే ఆడదు కదా, అట్లాగా అటువంటి స్థితి. అది బలపూర్వకంగా ఎవరో చేస్తున్నారు. అయితే నేను అమ్మ అని ఒక చిన్న మాట పలకాలనుకునేదాన్ని. అది నా వల్ల అయ్యేది కాదు. ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడేది కాదు. అలా చాలాసేపు ప్రయత్నించి ఆ శ్వాస ఆడని ఆ భయంకరమైన స్థితిని అనుభవిస్తూ అలా ప్రయత్నించి ఎప్పుడైతే ఆ ఒక శబ్దం ఉచ్చరిస్తానో అప్పుడు అది తగ్గిపోతుంది. ఇంకా ప్రమాదం అనేది ఉండదు. అటువంటి అనుభవం నాకు కలిగిందండి నేను 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు. తర్వాత నేను ఒక 5 years బ్యాక్ సైకియాట్రిస్ట్తో ఈ మాట చెప్తే వారేం పెద్దగా తీసుకోలేదు దానికి అసలు అదొక సమస్యలా కూడా వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ఇది మెడికల్కి సంబంధించింది కాదు కదా. ఎందుకంటే ఎవరైతే నిద్రలోనే చంపించేయాలి అనుకుంటారనుకోండి, అప్పుడు ఇటువంటి క్షుద్ర ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుంది. మరి మెడికల్కి ఎలా అందుతుందండి? డాక్టర్స్కి అందరూ ఇదే. కాబట్టి నిద్రలో సైలెంట్గా హతమార్చేయాలి మనిషిని అంటే ఇటువంటి ప్రయోగాలు కూడా జరుగుతాయి. దీన్నే స్లీప్ పెరాలసిస్ అంటారు. ఎవరికైనా అటువంటి అనుభవం నిద్రలో ఉన్నప్పుడు కలిగితే కనుక నోట్లో నుంచి మాట తీసుకురావడానికి బాగా ప్రయత్నించి ఒక్క శబ్దం అనగలిగితే మనం ఇంకా భగవంతుని స్మరించుకోవాలన్నా, ఎవరిని స్మరించుకోవాలన్నా అప్పుడే అసలు ఆలోచన మైండ్ పని చేయదు అసలు. కానీ స్వరం అనేది బయటికి రావాలి. వచ్చినప్పుడు తగ్గిపోతుంది, ప్రమాదం నుంచి బయటపడగలుగుతాం. ఇటువంటి విలువైన సమాచారం తెలుసుకోవాలంటే